తారీఖు వచ్చిన రిజల్ట్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక నూతన తెలంగాణను ఆవిష్కరించే ప్రక్రియ మొదలైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆయన 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు వరకు కూడా ఇమ్మీడియట్గా 2 హామీలను అమలు చేయడం కానీ మిగిలిన 4 హామీలను కూడా 100 రోజులలో అమలు చేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా అంటే ప్రభుత్వ పరంగా పరిపాలనను చూస్తే ఒక నూతన విధానంతో పోతున్న విధానం ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా సిటీలో ఆయన ఇచ్చిన కమిషనర్లు కానివ్వండి, అంటే మొదటిసారి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలని అవినీతికి దూరంగా ఉన్న అధికారులందరికీ ముఖ్యంగా సీనియర్లకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు స్థానం కల్పిస్తూ ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం ఒక శుభసూచకం. మరి గతంలో చూసినట్టయితే ముఖ్యంగా జిల్లాలకు సంబంధించిన అధికారులను కూడా మంత్రుల చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళని పెట్టుకొని ప్రమోటివ్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి నుంచి ఈరోజు మంచి అధికారులను, మంచి పరిపాలన అందించాలని చెప్పి మా నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న విధానాన్ని మేమందరం కూడా అభినందిస్తూ, మరి మొన్న అంటే ఎంతో గొప్పగా 9.5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ గారు కానీ, ఇక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు మొత్తం తెలంగాణలో అద్భుతం జరిగింది, తెలంగాణ మొత్తం కూడా వెలిగిపోతుంది, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 అని చెప్పి ఒక దుష్ప్రచారం, ఒక గ్లోబల్ ప్రచారం చేయడం జరిగింది. గతంలో కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. దాదాపు 5.5 లక్షల కోట్ల అప్పులు చేసింది ఈ ప్రభుత్వం, అప్పు చేసి పప్పుకూడు చేస్తుందని చెప్పి గతంలో చెప్పడం కూడా జరిగింది. మరి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒప్పుకోకపోవడం, మరి ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మరి శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఈ 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 6,71,757 కోట్ల అప్పులు చేయడం జరిగింది. అంటే ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27.5% ఈ అప్పుల రూపంలో ఉండటం జరిగింది. అంటే రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూల 34% ఈరోజు అప్పులకే పోతుంది. దాదాపుగా 35% జీతభత్యాలకు పోతుంది. అంటే 70-75% ఈ రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులు కానివ్వండి, రాబడి కానివ్వండి, 70కి పైగా ఇది ప్రొడక్టివిటీ లేని వీటికి పెట్టే పరిస్థితి రాష్ట్ర ఖజానాను తీసుకొచ్చింది కూడా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం, గతంలో పరిపాలన చేసిన మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన 5-6 రోజులకే మీరు అసెంబ్లీలో చూసిండ్రు కేటీఆర్ గారు, అప్పుడే మీరు 6 గ్యారెంటీలు ఎప్పుడు చేస్తారు అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే రూపంలో చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా కూడా అధికార మదంతో ఉన్నారు తప్ప అధికారం పోయిన పరిస్థితి లేదు. ఒకసారి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనిస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ దిగినాడు దాదాపుగా ఆర్బీఐ దగ్గర మన నిల్వలు 303 రోజులకు సరిపోయే, రాష్ట్రానికి సరిపోయే అవసరాలకు సరిపోయే నిధులు ఉంటే ఈరోజు కనీసం 30 రోజులకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. అంటే ఈరోజు 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని స్వర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ అన్న వాళ్ళు అప్పుల తెలంగాణగా మార్చిన పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ
ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ ఈ ప్రభుత్వంలో దాదాపుగా 40,000 కోట్లు ఈరోజు చెల్లించాలి. 40,000 కోట్లు చెల్లింపుల్ని వదిలిపెట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పరిస్థితిని కూడా మరి మన అందరం కూడా గమనించాలి. అయినా కూడా ఈరోజు మా నాయకుడు 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, 6 గ్యారంటీల విషయంలో కూడా ఏమాత్రం కూడా తగ్గే పరిస్థితి లేదు. మరి ఆనాడు బీఆర్ఎస్ ఈరోజు మాత్రం దాదాపు 6 లక్షల కోట్లు అదనంగా పెరిగి ఇన్ని అప్పులైనాయి. అయినా కూడా ఈరోజు మరి ఖచ్చితంగా అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు ఆయన ఒక దృఢ సంకల్పంతో ఉండడం జరిగింది. ఈరోజు అసలు కానీ వడ్డీ కానీ సంవత్సరానికి 60,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావడం జరిగింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుంపటిగా తయారు చేసి మరిగా నేను ఎట్లా రాను, కాంగ్రెస్ పార్టీ వస్తే బదనాం కావాలని చెప్పి ఈరోజు చేసినట్టుగా ఉంది. అయినా కూడా ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ ఇచ్చిన హామీల మేరకు 6 కూడా మేము గ్యారెంటీలను అమలు చేయబోతున్నాం. నుంచి కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ముఖ్యంగా పేద ప్రజలకు గతంలో 9.5 సంవత్సరాలుగా ఇయ్యనటువంటి రేషన్ కార్డులు కూడా పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రిపేర్ అవుతుంది. మరి నిన్న మొన్న మీరు చూసినట్టయితే ఏదైతే ప్రజాభవన్కు ప్రజావాణి పేరు మీద రోజుకు 10 నుంచి 20,000 మంది అప్లికేషన్లు వస్తున్నాయి. గతంలో చూసినట్టయితే ఒక నిర్బంధ నియంతృత్వ పరిపాలన ఉండే. ఆ రోజు ప్రగతి భవన్కు ఎవరు పోయే పరిస్థితి లేదు. కానీ ఈనాడు మా నాయకుడు వచ్చిన తర్వాత దాన్ని బార్లాగా తెరిపించి ప్రజల కోసం ఈరోజు ప్రజావాణి పేరు మీద నిర్వర్తిస్తుంటే ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఎక్కువగా రేషన్ కార్డు, పెన్షన్లు, ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ వస్తున్న సందర్భంగా మరి మా నాయకుడు కూడా రేపు కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి సమావేశం పెట్టి 25 నుంచి గ్రామ సభలు కూడా పెట్టి మరి ఈ రకంగా చేయాలని కూడా ఒక ప్లాన్ చేయటం, దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో అటు విద్యను కానీ వైద్యాన్ని కూడా విధ్వంసం సృష్టించింది. ఆర్థిక విధ్వంసం జరిగింది. ఈరోజు గణాంకాలను చూస్తే మన రాష్ట్రంలో విద్యకు 7.6% ఖర్చు పెడుతుంది. కానీ ఢిల్లీ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ తీసుకుంటే 24%, 19% పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఈ దేశంలో విద్యకు ఖర్చు పెడుతున్న అతి తక్కువ ఉన్న రాష్ట్రాలలో 4వ ర్యాంకుల మన గతంలో చూసినట్టయితే మన కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉన్నాయి. వైద్యం విషయంలో చూసుకుంటే కూడా జాతీయ సగటుకు తక్కువగా, జాతీయ సగటు 6.2 ఉంటే మన తెలంగాణలో వైద్యం మీద కూడా 5% ఖర్చు పెట్టే పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు 6,71,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టి కూడా ఆ ఖర్చును ఎక్కడ కూడా మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించలేదు. ఇందులో మేజర్గా అటల్ కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు, మిషన్ భగీరథ పేరు మీద 30,000 కోట్లు, మిషన్ కాకతీయ పేరు మీద 50,000 కోట్లు. ఈరోజు ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే 81,000 కోట్లు అప్పులు చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ మీద. ఇలా యాదాద్రి తీసుకున్నా, భద్రాద్రి తీసుకున్నా కూడా ఇప్పుడు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కూడా మన మంత్రి గారు 5 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉండి పెద్ద ఎత్తున అవకతవకలకు లక్షల కోట్ల రూపాయలు నామినేషన్ ప్రక్రియ మీద అక్కడ భూ నిర్వాసితులకు కూడా సరి అయిన ప్యాకేజ్ ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు
అంటే అప్పులు చేసి అప్పులన్నింటిని కూడా నిరుపయోగం చేసి ఈరోజు 6,71,000 కోట్లల్లో దాదాపు 70% నిధులు దుర్వినియోగమైంది. టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో గ్రామ స్థాయి నుంచి పై వరకు కూడా వేల కోట్ల దోపిడీ జరిగింది. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉండి అవకతవకలు పడి వేల కోట్ల రూపాయలు కూడా దోపిడీ చేయడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏటాన్ని మేము స్వాగతిస్తూ ఏదైతే 9.5 సంవత్సరాలుగా జరిగిన అన్ని అవకతవకల మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా ప్రభుత్వాన్ని మేము మరి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించి కూడా 9.5 సంవత్సరాలుగా మరి నిధుల దుర్వినియోగంలో కానివ్వండి, సబ్సిడీలలో జరిగిన దుర్వినియోగం మీద కానివ్వండి, ప్రభుత్వ పరంగా జరిగిన దుర్వినియోగం మీద కానివ్వండి, ల్యాండ్ గ్రాపింగ్ల మీద కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమగ్ర విచారణ చేసి ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము మా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం. ఏదైతే మా నాయకుడు చెప్పిన విధంగా గతంలో జరిగిన అన్నిటి మీద, కాళేశ్వరం మీద కానివ్వండి, మిషన్ కాకతీయ మీద కానివ్వండి, అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఆ రోజు అవినీతికి పాల్పడ్డారో నాయకులు కానివ్వండి, ఆఫీసర్లను కూడా సరి అయిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా నాయకుని కూడా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అయితే దళారీలు రాజ్యం వెళ్తుండే, మరి ల్యాండ్ మాఫియా కూడా విచ్చలవిడిగా ఉంటుండే. కాబట్టి మా ప్రభుత్వంలో ఈరోజు ఒక స్వచ్ఛమైన అవినీతి రహిత పరిపాలన అందిస్తాం. గతంలో జరిగిన రౌడీ రాజ్యాలు ఉండవు, ఇసుక మాఫియా ఉండవు, ముఖ్యంగా సిండికేట్ల రాజ్యం కూడా ఉండదు. ఇది ప్రజా పరిపాలన ఉంటుంది, అవినీతి రహిత పరిపాలన ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఏ ఇష్యూ ఉన్నా కూడా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా గతంలో వ్యాపారస్తులకు అనుకూలంగా లేని విధంగా పెట్టడం జరిగింది. దాన్ని అన్నిటిని కూడా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఒక అవినీతి రహిత పరిపాలన అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.